హాయ్! ఇవాళ మనం పప్పు టమాటా నేర్చుకుందామండి. దీనికోసం ఒక కప్పు పప్పు తీసుకున్నాను నేను. దీన్ని బాగా శుభ్రం చేసుకొని, దీంట్లో కావాల్సినంత నీళ్లు వేసుకున్నాక, ఇందులోనే మనం కొంచెం పసుపు, కారం వేసుకుందామండి. తగినంత కారం వేసుకుందాం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. ఇందులోనే పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసుకుందామండి. నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను. వీటిని చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుందాం. ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు కూడా వేసుకుందాము. ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందామండి మనం. మీన్‌వైల్ మనం రైస్ కూడా కుక్ చేసేసుకుందాం. ఇప్పుడు విజిల్స్ వచ్చేసినాయి కదండీ! ఒకసారి పప్పు చూద్దాం. పప్పు బాగా నలిగిపోయింది కదండీ! దీంట్లోనే ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాం. టేస్ట్ ఇక్కడే చూసుకోండి. మీకు ఉప్పు సరిపోయిందో లేదో. ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. తాలింపుకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి అండ్ ఎండుమిరపకాయలు వేసుకుని తాలింపు వేసుకుందాం. బాగా చిటపటలాడుతుంది కదండీ! దీన్ని బాగా ఫ్రై చేసుకుందాం. వెల్లుల్లిపాయలు బాగా వేగేలాగా. ఇందులోనే కొంచెం హింగ్ వేసుకుందామండి. టేస్ట్ బాగుంటుంది పప్పుకి. తాలింపు ఫ్రై అయిపోయింది కదండి! దీన్ని తీసుకుని పప్పులో వేసేసుకోవడమే. అయిపోయింది. ఇప్పుడు మనం ప్లాటర్ చూద్దామా? ఇవాళ నేను రైస్, పప్పు టమాటా, పాయసం అండ్ చికెన్ ఫ్రై చేసుకున్నాను.